మొదటి భాగంలో మనం యొర్దాను తీరమున దిగినటువంటి ఇశ్రాయేలును శపించడానికి మోయాబు రాజు అయిన సిప్పోరు కుమారుడైన బాలాకు బిలాము అనేటువంటి సోదెగాడిని పిలిపించడానికి ఆయన ఆలోచించినటువంటి మూర్ఖమైన ఆలోచన గురించి మనం మొదటి భాగంలో చదువుకున్నాం. 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు. ఈ రెండవ భాగంలో ఏం చేస్తున్నామంటే 7వ వచనం నుంచి 'సిప్పోరు కుమారుడైన బాలాకు పంపించినటువంటి ఆహ్వానాన్ని తీసుకుని బిలాము బయలుదేరి మోయాబుకు వచ్చేంత వరకు చూస్తాం. ఈ రెండవ భాగంలో బిలాము ఆయన ఎవరు, ఆయన ఆలోచన విధానం ఏంటి, దేవుడు ఆయనతో ఎలా మాట్లాడాడు, ఎలా నడిపించాడు అనేది మనం చూసుకుంటూ ఆ బిలాము లాంటి లక్షణం మనలో ఏమైనా ఉందా, ఉంటే ఏం జరుగుతుంది అన్నదాన్ని మనం ఆలోచిద్దాం. చూడండి 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను ఎవరంట? కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఏ సొమ్ము అంటది? సోదె సొమ్ము. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. సోదె ఏది? పరిశుద్ధాత్మ దేవుడు సోదె అని వ్రాయిస్తున్నాడు ఇక్కడ. కానీ మోయాబు రాజుకు కానీ మిద్యానీలకు కానీ మిగిలినటువంటి ప్రపంచానికి అది సోది కాదు, వారి జీవితాన్ని మార్చేటువంటి సమాచారం. భయపడతారు కదా సోది చెప్తూ ఉన్నప్పుడు. ఆ చెప్పే వాళ్ళని చెప్పించుకునే వాళ్ళు చూసినప్పుడు నాకు ముచ్చటగా అనిపిస్తుంది. ఆ చెప్పే వాళ్ళని తోడేళ్ళలాగా ఊహించుకొని ఆ చెప్పించుకునే వాళ్ళని గొర్రెలాగా ఊహించుకొని చూస్తూ ఉంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది నాకు. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను, వీళ్ళు పెద్దలు అంట, చిన్నోళ్ళు కాదంట, చాలా పెద్దోళ్ళు అంట. ఈ పెద్దలు సోదె సొమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఎప్పుడైనా చూడండి, సోది చెప్పేవాళ్ళు కానీ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వెళ్ళి అలా సాష్టాంగపడి బోర్లా పడతారు. ఈ మధ్య ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోయాడు పాపం. ఆయన ఏమన్నాడు అంటే, ఏమండి మీరు ఎప్పుడు చచ్చిపోతారో అని అడిగారు. ఎందుకంటే ఆయన దైవాంశ సంబుద్ధుడు కాబట్టి ఆయనకు తెలుసు కదా ఎప్పుడు చచ్చిపోతాడు. అందుకని అడిగారు, ఎప్పుడు చచ్చిపోతారంటే నాకు 87వ సంవత్సరంలో పలానా పౌర్ణమి రోజున ఇన్ని గంటలకు నేను జీవ సమాధి అవుతా అన్నాడు ఆయన. అదేంటో మరి 67కే వెళ్ళిపోయాడు. మరి అర్జెంటుగా కాలు వచ్చిందేమో తెలియదు కానీ 67కే ఆయన జీవ సమాధి కాలే. ఆ భక్తులు ఉంటారు కదా, వాళ్ళే చంపి పంపించేశారు. మరి ఎందుకో తెలియదు కానీ తర్వాత తెలిసింది ఎందుకు అంటే ఆయన బంగారు సింహాసనం కోసం, బంగారు రథం కోసం ఎంత వినయంగా వెళ్తారంటే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి. మొన్న ఉత్తర భారతదేశంలో ఒక బాబా ఉన్నాడు. ఆ బాబా కాలి కింద మట్టి తీసుకోవడానికి తొక్కిసలాట్లో 120 మంది చచ్చిపోయారు. మొన్న వారం అవుతుంది అంతే, ఒక వారం క్రితం. ఆ బాబా కాలి కింద మట్టి అంట, అది తీసుకుంటారంట, పిల్లలు పుడతారంట, ఏంటంటే సరిపోతారంట. ఆ మట్టి నాకు కావాలి, ఆ మట్టి నాకు కావాలి అని తొక్కిసలాట్లో 120 మంది చచ్చిపోయారు. 120 మంది. మొత్తం న్యూస్ మీడియా అంతా ఇదేం దరిద్రం రా, ఇదేం మూఢత్వం రా అని చీవాట్లు పెట్టింది. మరేం చేద్దాం? బాబా కాలి కింద మట్టి అంట. చూడండి ఎంత భక్తి కదా. వీళ్ళంట మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు సోదె సొమ్మును చేతబట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏమంటే పలానా ఆపరేషన్ చేయాలంటే బేరాలు ఆడతాం. సార్ లక్షలో కాదా, మేము పేదవాళ్ళం అని. కానీ బాబా దగ్గరికి వెళ్తే బేరసారాలు ఏమి ఉండవు. ఉంటాయా? మంత్రజ్ఞుడి దగ్గరికి వెళ్తే బేరసారాలు ఉండవు. కొంచెం బేరం ఆడామనుకో ఇలా ఉరిమి చూస్తాడు. ఉరిమి చూస్తే అమ్మో స్వామి గారికి కోపం వచ్చింది కదా, ఆ ఉగ్రతను దయించుకుని పోతామని ఎంత అడిగితే అంత సమర్పించుకుంటారు. 2 కేజీలు నల్లటి పుంజు అంటే 2 కేజీలు నల్లటి పుంజును వెతుకుతారు ప్రపంచం అంతా. అవునా? పిచ్చి. చూడండి, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేతబట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. అక్కడ వెళ్ళగానే ఆయన అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆయన ఏం చెప్తాడో మీకు చెబుతాను.
ఇక్కడ చాలామంది ఏమనుకున్నారు అంటే యెహోవా ఏం సెలవిస్తాడు అన్నాడు కదా, కాబట్టి ఈయనకు యెహోవా తెలుసు అని. యెహోవా తెలీదు. అయితే ఆయనకు సమాధానం ఇచ్చింది యెహోవా కాబట్టి ఆయన భాషలో దేవుడు. కానీ ఏ దేవుడు ఆయన అంటే యెహోవా. ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను రేపు పొద్దున్నే తెలియజేస్తా అన్నాడు. 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చే, నీ వద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడుగుగా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదులేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఆ రాత్రి బిలాము దగ్గరికి వచ్చి, బిలాము ఎవరు బయట పడుకున్నారే, చాలామంది చుట్టాలు వచ్చినట్టున్నారు. బిలాము అన్నాడు, వాళ్ళు మోయాబు దేశం నుంచి వచ్చారు, మిద్యాన్ దేశం నుంచి వచ్చారు. విషయం ఏంటంటే ఐగుప్తు నుంచి ఒక జనం వచ్చిందంట, భూతలని కప్పివేశారంట, వాళ్ళని శపించడానికి వీళ్ళు వచ్చారు నా దగ్గరికి. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాభా, వాళ్ళను శపించడం జరగదు, కానీ వాళ్ళతో పాటు వెళ్ళొద్దు అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది కదా, ఇందులో ఏ దాపరికం కానీ మర్మం కానీ గోడార్థాలు ఏమి లేవు కదా. వాళ్ళతో వెళ్ళొద్దు, ఆ ఐగుప్తు నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అన్నాడు. అనగానే బిలాం ఏం చేయాలి, ఇక వెళ్ళకూడదు, అంతే కదా. సరే ఈయన ఏం చేశాడు చూద్దాం. 13, కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడే, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయనని. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని రే. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో వీళ్ళకంటే గొప్పలు పంపించాడు బాలాకు. అయ్యా దయచేసి రా, దయచేసి నేను నిన్ను గణపరుస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా అని ఇంకొంతమంది పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు. చెబితే ఇప్పుడు బిలాము ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను. కాబట్టి దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. చూడండి డైలాగ్ ఎంత బాగుందో. ఏమన్నాడు, బాలాకు తన ఇంటి నిండా వెండినిచ్చిన బంగారునిచ్చిన, చిన్నది కానీ పెద్దది కానీ నేను చేయను, దేవుడు చెప్పింది చేస్తా. అయితే ఈరోజు రాత్రి దేవుడు ఏం మాట్లాడతాడో కాస్త వెయిట్ చేయండి. ముందేం చెప్పాడు, బాలాకు తన ఇంటి నిండా వెండిని బంగారునిచ్చినా సరే దేవుడు చెప్పిన మాట కూడికి కానీ ఎడమ కానీ వెళ్ళను. అయితే మీరు భంగపడుతున్నారు కాబట్టి, రెండోసారి నా ఇంటికి వచ్చారు కాబట్టి, నా గడప దొక్కిన వాళ్ళని ఎవరిని కూడా నేను దొక్క పెడుతూ పంపించిన చరిత్ర కాదు నాది. నా గురించి కనుక్కోండి ఊర్లో అడిగి. కాబట్టి ఈరోజు రాత్రి ఉండండి, ఇంకొకసారి ప్రార్థన చేస్తాను, దేవుడు ఏం చెప్తాడు అంటే. దేవుడు ఏమైనా మనిషి రోజు రోజు మాట మార్చడానికి? ఈయనకు మనసు మారింది. ముందు వచ్చిన వాళ్ళు ఒకలాగా వచ్చారు, 10 గుర్రాలు వచ్చాయి, ఈసారి 100 గుర్రాలు వచ్చాయి. ఎవరిని మన పాపులాంటి మామూలుగా లేదే. ఏదో అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నారని, మరి ఈ రేంజ్లో పాపులారిటీ ఉందా, ఈ రేంజ్లో మన డిమాండ్ ఉందా అని ఈరోజు రాత్రి ఆగండి. దేవుడు ఏం చెప్తాడో వింటా. మనసు మారిపోయింది. వారికంటే గనులు పంపించేటప్పటికి మనసు మారిపోయింది. దేవుడు ఒకసారి సెలవిస్తాడు అంతే. రెండవసారి మాట్లాడడానికి ఆయన మనిషి కాదు, మనసు మార్చుకోవడానికి మనలాంటి మనిషి కాదు ఆయన. ఈరోజు రాత్రి ఉండండి, దేవుడు ఏం చెప్తాడో నేను కనుక్కుంటా. అంటే ముందు 10 మంది వస్తే ఒక మాట, 100 మంది వస్తే ఇంకో మాట మారుస్తుంటాడు దేవుడు. మనం కూడా అంతే కదా. ఓటుకి 500 అంటే మేము వేసుకోండి నమ్ముకున్నా, వద్దు కదా. ఓటుకి 5000 అంటే సర్లే నలుగురు తీసుకుంటున్నారుగా. ఆ అక్క తీసుకుంది అక్క చర్చి పోవట్లే, ఎక్క తీసుకుంది ఎక్క చర్చి పోవట్లే కదా. 0 పెరిగితే ఆలోచన మారుతుంది, మనసు మారుతుంది మనకి కదా. అచ్చం బిలాము ఆలోచన కదా ఇది.
500 అంటే ఏం మాకు లేదు, మేము క్రైస్తవులం అంటాం. 0 పెరిగితే ఇది మన డబ్బు అండి, మన ట్యాక్స్ అండి, మనది మనం తీసుకుంటున్నాం, ఇందులో తప్పే ఉంది, ఏం ప్రపంచం అంతా తీసుకోవట్లే. అబ్బో ఎంత పెద్ద లాజిక్ కదా. చూడండి, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందానని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవించను. అదేంటి దేవుడు మాట మార్చేశాడు, వెళ్ళమన్నాడు. మనం ఏం అడిగితే దేవుడు అది ఇస్తాడు, మనం ఏమడిగితే దేవుడు అది ఇస్తాడు. బిలాం మనసులో ఏముందంటే వెళ్ళాలని ఉంది, అర్థమైపోయింది. సరే వెళ్ళాలనుకున్నావుగా వెళ్ళు, అయితే ఒక కండిషన్ ఏంటంటే నేనేం చెప్తానో అదే చెప్పు. నేను రాను అన్నప్పుడు బాలాకు ఎంత బాధపడ్డాడో, నువ్వు వెళ్ళి నేను చెప్పమన్నదే చెప్పినప్పుడు కూడా అంతే బాధపడతాడు. నేను రాను అన్నప్పుడు ఇశ్రాయేలీల మీద బాలాకుకి విజయం రాదు అని అర్థం. నువ్వు వెళ్ళినా సరే నీ ముచ్చట కొద్దీ నేను చెప్పింది చెప్పినప్పుడు బాలాకు ఏమని అర్థమవుతుందంటే నేను గెలవను అని అర్థమవుతుంది. 2 సంవత్సరాలు ఒకటే. అయితే నీ ముచ్చట ఎందుకు కాదనాలి, బయలుదేరు, వెళ్ళాలని ఉంది కదా బయలుదేరు. అలా బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను చెప్పింది చెప్పాలి అన్నాడు. మొదటి రోజు చెప్పిన దానికి కట్టుబడలే, ఈ 2వ రోజు చెప్పిన దానికి కూడా కట్టుబడలే. ఆలోచన మారిపోతున్నాయి ఆయనకి. వెళ్ళమన్నాడు అంటే ఇంటి నిండా కాకపోయినా ఒక చిన్న గది నిండా అయినా ఈ టైపులో ఉంది లోపల. నేను డైలాగ్ ఏం వేశాను, ఇంటి నిండా ఇచ్చినా సరే అని అన్నా. ఇంటి నిండా ఎందుకు, ఒక గోని సంచి నిండా ఓకేనా, ఈ టైపులో తాగుతాయి లోపల. అది ఎలా చెప్తామంటే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. 21 ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. అదేంటి, వెళ్ళమన్నది ఆయన కదా. వెళ్ళమన్నప్పుడు బిలాము ఆలోచన ఒకలాగుంది, బయలుదేరి వెళ్తూ ఉన్న కొద్దీ ఆయన ఆలోచన మారిపోతూ ఉంది. అప్పుడు యెహోవా కోపం రగులుకొనెను. మనం మనుషులను చూస్తాం, దేవుడు అంతరింద్రియాలను చూస్తాడు. మొదటి రోజు చెప్పాడు, 2వసారి అధికారులు వచ్చినప్పుడు ఆలోచన మారిపోయింది. సరే వెళ్ళు అన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆలోచన మారిపోయింది బిలాముకి, దేవుడు ఆలోచన కూడా మారిపోయింది. యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు ఏం చేశాడు చూడండి, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. యెహోవా తన దూతను పంపించాడు. యెహోవా దూత విరోధిగా అంటే బిలామును చంపడానికి త్రోవలో ఎదురుగా నిలవబడుకున్నాడు. బిలాము గాడిద మీద వస్తున్నాడు. అయితే బిలాముకి ఆ దూత కనిపించట్లే. దీన్నే యాక్సిడెంట్ అంటాం మనం. దీన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో, యాక్సిడెంట్ అంటాం కదా. అసలు కనబడలేదండి, ఒక్కసారి వచ్చి కొట్టేసింది, కనపడదండి పోయేటప్పుడు, అస్సలు కనబడలేదంట, ఒక్కసారి వచ్చి కొట్టేసిందంట, దాన్ని యాక్సిడెంట్ అంటాం కదా. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని అక్కడ నిలవబడింది. అయితే బిలాముకు కనిపించలే. ఎందుకు కనిపించలే, పర్సన్ ఈ వ్యక్తే కదా, టార్గెట్ ఈ వ్యక్తే కదా, టార్గెట్గా తప్ప అందరికీ కనపడుతుంది. చూడండి ఇక్కడ ఎవరికి కనపడిందో, యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనికి పోవచ్చుండగా అతని పనివారి ఇద్దరు అతనితో కూడా ఉండరే. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. ఎవరు కనపడింది ఆ దూత, గాడిదకి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి వెళ్ళెను. ఆ గాడిద నమ్మకమైంది, అంటే ఎప్పటి నుంచో మోస్తుంది కదా, ఎంత అడ్డగాడిదైనా సరే మోస్తుంది కాబట్టి చూడగానే వీని లేపేస్తుంది, కొబ్బరి బోండం నరుకుతుందని అలా పొలంలో పడి వెళ్తూ ఉంది. ఇప్పుడు మనోడికి ఏమొస్తుంది, కోపం వస్తుంది కదా. ఎంత పనికి మాలినోడికైనా కోపం అనేది కామన్గా ఉంటుంది కదా. చూడండి ఏం జరిగిందో, బిలాము గాడిదను దారి మలుపు వలనని దాన్ని కొట్టగా, దాన్ని కొడుతున్నాడు. అది పొరపాటున వెళ్ళింది అనుకుంటున్నాడు, పొరపాటు వెళ్ళిందనుకో కొడుతున్నాడు, దారి మళ్లించాలని. అలా దారి మళ్ళితే ఎవరున్నారు దారిలో, యెహోవా దూత ఉన్నాడు. 24 వచనం, యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. ఇంకొంచెం దూరం వచ్చేటప్పటికి యెహోవా దూత ఎక్కడున్నాడు, ఇరు పక్కల ద్రాక్ష తోటలు ఉన్నాయంట, గోడలు ఉన్నాయి, ఆ మధ్యలో నిలబడ్డాడు. యెహోవా దూత వచ్చి అక్కడ రావాల్సిందే, యెహోవా దూత చంపుతాడు. అంటే ఒక ప్రమాదం దాటిపోతే ఇంకో ప్రమాదం అని,
ఒక ప్రమాదం దాటిపోతాం, ఇంకో ప్రమాదం ఎదురుగా ఉంటుంది, దాని అర్థం. తర్వాత చూడండి, గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదివెను, కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. గాడిద ఏం చేసింది? ఒకవైపుగా అంటే దాన్ని తప్పించి, యెహోవా దూతను తప్పించుకుంటూ ఒకవైపుగా వచ్చి బిలాము కాలు గోడకు అదివింది. అంటే అంతగా రక్షించింది బిలాముని. మరలా ఏం చేశాడు? మరల కొట్టాడు. 26 వచనం, యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా. 3వ ప్రమాదం. అదృష్టం బాగుండి ఒకటి పోతుంది, తర్వాత ఇంకొకటి పోతుంది, ఇంకొకటి ఉండనే ఉంటుంది. ఎందుకంటే మన లోపల అంతరింద్రియం మారింది కదా, కాబట్టి ఆయన కోపం అలాగే ఉంటుంది. ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర. పొరపాటున ఏదో ప్రమాదం జరిగింది, బయటపడ్డాం, కాసిన మంచినీళ్ళు తాగి అలా బయలుదేరుతాం మరలా. ఏమో తర్వాత ఎక్కడ పెట్టాడో స్పాటు. దేవుడికి విరోధంగా మనం అడుగులు వేసినప్పుడు ఎక్కడ పెట్టుంటాడో, ఎలా పెట్టుంటాడో యెహోవా దూత ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఈసారి ఇక అటు ఇటు పోవడానికి వీలు లేనటువంటి ఒక ఇరుకు మార్గంలో నిలవబడ్డాడు యెహోవా దూత. అప్పుడు చూడండి గాడిద ఏం చేసిందో. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడెను. తెలివైంది కదా. యెహోవా దూతను చూసింది, ఇక అటు వెళ్తే యజమాని చనిపోతాడు, అక్కడే కూలబడింది. ఇక నేను రానని. కూలబడితే ఒప్పుకుంటాడా? ఏం చేశాడు చూడండి. కనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అరే, ఎందుకు ఇది ఇంత వింతగా ప్రవర్తిస్తుంది? ఇన్ని రోజుల నా అనుభవంలో ఎప్పుడు నా మాట మీరింది కాదే, మరి ఈరోజు ఎందుకు నేను ఒకవైపు తోలుతుంటే ఇంకొక వైపు ఎందుకు వెళ్తూ ఉంది? ఎందుకని ఇది వింతగా ప్రవర్తిస్తుంది అనేటువంటి ఆలోచన ఎందుకు లేదు? పైగా అయినా పాపులర్ మంత్రజ్ఞుడు కదా, ఆ రోజు ప్రపంచంతో మాట్లాడుకుంటున్నటువంటి బాగా మేధావి కదా అయినా. ఆయన శపిస్తే శాపమంట, ఆయన దీవిస్తే దీవెనంట, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. మరి అలాంటోడు ఎందుకు ఈ చిన్న విషయాన్ని ఆలోచించలేకపోయాడు? ఎందుకు ఇది వింతగా ప్రవర్తిస్తుంది అనేది అర్థం చేసుకోలేకపోయాడు. పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు ఆలోచించాలి. అంతవరకు ఒకలాగా దేవుడు మన విషయంలో ప్రవర్తిస్తున్నాడు, ఒక్కసారిగా దేవుని ప్రవర్తన మారిపోయింది, పరిస్థితులు అడ్డం తిరుగుతున్నాయంటే, గడ్డు పరిస్థితులు దాపురిస్తున్నాయంటే కూర్చో, ప్రయాణం ఆపు, ఆలోచించు. ఎదురుగా యెహోవా దూత ఖడ్గాన్ని చేతబట్టుకుని ఉందేమో ఆలోచించు. దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు, ఆలోచించు అనే దానికి. మూర్ఖంగా వెళ్ళామనుకో ఏమవుతాం? ఇలా వెళ్ళిన వాళ్ళని పెట్టెలో ఇంటికి వస్తాం. మంచిది కాదు కదా, మర్యాద కాదు కదా. 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కును ఇచ్చెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు మాటనిచ్చాడంట, మాట్లాడమని. ఇస్తే అది మాట్లాడుతుంది చూడండి. అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్నేమి చేస్తుందని బిలాముతో అనగా బిలాము ఆశ్చర్యపోలేదంట. అరే, గాడిద మాట్లాడుతుంది అంటే నేను ఆశ్చర్యపోలే. అది అడిగింది, నేను నిన్నేం చేశాను అసలు, ముమ్మారు ఎందుకు కొట్టామని అన్నది గాడిద. అనగానే మనకేమనిపించాలి? అరే, గాడిద మాట్లాడుతుంది ఏంటి అని అనిపించాలి కదా. కానీ బిలాము ఆశ్చర్యపోకుండా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. బిలాము, నీవు నా మీద తిరగబడితివే, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపి ఉందని గాడితో నేను. ఏంటంట? నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో కట్టి కాకుండా ఖడ్గం ఉంటే కనుక నేను నరికి పడేసిండు వాడిని. చెప్పు, ఏం మాట్లాడదామేక? ఒరే, నిన్ను నరకడానికి యెహోవా దూత వెంటాడుతూ ఉంటే అది తప్పిస్తూ ఉంది. ఇప్పుడు వీటి డైలాగ్ ఏంటి? చేతిలో కత్తి ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావు గాడిద, నా చేతిలో కనుక కత్తి ఉంటే కనుక నరికి పడేసిన వాడిని. ఒరే నాయన, అది పొలంలోకి పోకపోయి ఉంటే నీ బతుకదే, అది గోడ కదవకపోయి ఉంటే నీ బతుకదే, అది కూలబడకపోయి ఉంటే నీ బతుకదే. నీ చేతిలో కత్తి లేదు, కానీ దూత చేతిలో కత్తి ఉంది. అది గాడిద చూసింది, నమ్మకమైన గాడిద కాబట్టి నిన్ను 3 సార్లు కాపాడింది. అయినా గాడిద మాట్లాడుతూ ఉంటే ఏదో స్నేహితుడు మాట్లాడినట్టుగా ఎలాంటి ఆశ్చర్యం లేకుండా అలా ఎలా మాట్లాడతావు? అరే, గాడిద మాట్లాడటం ఏంటి? అది మాట్లాడగానే అదేంటి నువ్వు మాట్లాడుతున్నావే అని అడగాలి కదా. బీపీ ఎక్కువైపోయి మనవాడికి అర్థం కావటంలే. ఎదురుగా అద్భుతం జరుగుతుంది, గాడిద మాట్లాడటం ఏంటి, జంతువు మాట్లాడటం ఏంటి? ఆశ్చర్యపోవాల్సింది పోగొట్టి మనోడికి తలకెక్కింది పాపం, కోపం మితిమీరిపోయింది, చంపిపడేసిన నిన్ను. మనం విచక్షణ కోల్పోతాం కొన్ని సందర్భాల్లో. ఎదురుగా అద్భుతం జరుగుతున్న సరే గుర్తించలేము.
అప్పుడు ఆ గాడిద చెప్తుంది చూడండి, అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నన్నే కదా ఎక్కుతూ ఉన్నావు. నేను ఎప్పుడైనాను నీకు ఇట్లు చేయుట కద్దా? ఎప్పుడైనా చేశాను ఇలా అని బిలాముతో అనగా అతడు లేదనెను. గాడిద మాట్లాడుతున్నా సరే ఆలోచించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే లోపల ఆ బంగారు, ఆ వెండి, ఆ డబ్బు కట్టలు, ఆ రాజభోగాలు, అబ్బో ఆ మోయాబులోకి ఎంటర్ కాగానే ఎంతమంది స్వాగతిస్తారో, ఎన్ని పూలు చల్లుతారో, ఈ ఇమాజినేషన్లో ఉన్నాడు పమ్మనోడు. ఈ ఊహల్లో తేలిపోతూ ఉండి ఎదురుగా ఏం జరుగుతుందో అర్థం కావటం వల్ల ఇక్కడ ఒకటి ఉంటే ఇది సరిగ్గా పనిచేసి సావదు. ఈ రెండింటికి కనెక్షన్ కుదిరితేనే ఇది పనిచేస్తుంది. దీని కనెక్షన్ మిస్ అయిపోయింది. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, ఎప్పుడైతే యెహోవా కన్నులు తెరిచాడో ఎదురుగా 18 టైర్ల లారీ కనిపించింది. అమ్మో, నిమ్మకాయని తొక్కించినది కదా. దూసిన ఖడ్గం చేత పట్టుకుని ఉన్న యెహోవా దూత కనిపించాడు. అప్పుడు సాష్టాంగం పట్టి నమస్కారం చేశాడు. అయ్యో, ఇదా నా వెనకాల జరిగినటువంటి చరిత్ర. అక్కడి నుంచి ఈ గాడిదలను తప్పిస్తూ వచ్చిందా? అప్పుడు అర్థమైంది. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితని. ఓ బిలాము, నీ నడత విపరీతమైంది. విపరీతం అంటే ఇంటి దగ్గర ఏ మాట చెప్పావో ప్రయాణంలో ఆ ఆలోచన లేదు. ఇంటి నిండా బంగారు ఇచ్చినా వెండి ఇచ్చినా సరే నేను దేవుడు చెప్పిన మాట కాకుండా ఏది చెప్పనన్నావు. కానీ ప్రయాణం చేసే కొద్దీ ఇది నాకు దేవుడికి మధ్య మాత్రమే జరిగింది కదా, ఎవరికి తెలియదు కదా. డబ్బు తీసుకుంటే ఏమైంది, బంగారు తీసుకుంటే ఏమైంది, జరిగేది ఎటు జరుగుతుంది కదా, నేను చెప్తే ఏమైంది, ఎంతోమందికి ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఈ ఒక్క అబద్ధం చెప్తే ఏమైంది, జీవితం సెటిల్ అయిపోతుంది కదా, జీవితం స్థిరపడుతుంది కదా అనేటట్టుగా ఆలోచన మారిపోతున్నాయి. అందుకన్నాడు, నీ ఆలోచన విపరీతమైంది కాబట్టి నేను నీకు విరోధనైతిని. 34వ వచనం, అందుకు బిలాము, నేను పాపం చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళుతానని యెహోవా దూతతో చెప్పగా, అయ్యా పాపం చేశాను, తప్పు అయిపోయింది, తప్పుగా ఆలోచించాను, ఒకవేళ ఇది నీ ఉద్దేశం కాకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతా. ఇప్పుడే పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ బిలాం మంచోడా చెడ్డోడా? పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏమయ్యాడు? పాపాన్ని ఒప్పుకున్నారు. మంచిలో చెడ్డోళ్ళు. బైబిల్లో కొంతమంది పాపాన్ని ఒప్పుకున్నారు. ఫరో పాపాన్ని ఒప్పుకున్నాడు మోషే ఎదుట. మోషే పాపం చేసిన తప్పు అయిపోయింది, నేను నా ఐగుప్తు జనులు పాపం చేశాను ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వదిలిపెట్టాలి కదా. ఆ కాసైతే ఆ తెగులు పోయేంత వరకు పాపాన్ని ఒప్పుకోవడం, పోగానే ఇంతలో దానికి పాపాన్ని ఒప్పుకోవడమా? నేను ఇదేదో సంవత్సరం అంతా ఉంటుంది అనుకుని అనవసరం ఒప్పేసుకున్నాను, కానీ పుసుకొని అలా పోయిందేంటి? నేను వదిలిపెట్టను. మళ్ళీ తెగులు రావడం, మరలా మోసే నేను పాపం చేశాను, నా జనులు పాపం చేశాము అంటే ఆ సమస్య ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాం. సమస్య అలా పోయిందనుకో, అనవసరంగా పొరపాటు చేస్తున్నాయి. ఇది ఇంత తొందరగా పోతాను తెలియక అంత తొందరగా ఒప్పేసుకుంటున్నాయి. ఫరో పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని చేతిలో నాశనం అయ్యాడు. అంటే ఆ పాప ఒప్పుకోవాలన్నది హృదయాంతరంగం నుంచి వచ్చింది కాదు, అది ఆ సమస్య నుంచి బయటకు రావడానికి. మనలో కూడా చాలా చర్చికి వస్తారు, వచ్చి వలవల ఏడ్చి కన్నీళ్ళు పెట్టి కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకుంటూ కాదు, సమస్యలో ఉన్నారు పాపం. ఆ కష్టాల్లో ఏడుపు వస్తుంది, ఆ ఏడుపును కాస్త ఇటు మళ్ళించారు. అప్పుడు మనం ఏమనుకుంటే చర్చిలో ఏడుస్తుందంటే ఎంత భక్తురాలు అనుకుంటే కాదు, ఇది సమస్య కోసం వచ్చేటువంటి ఏడుపు. ఇది అల్లుడు చేసిన పప్పు అతిథి కూడా పనికి వచ్చిందంట. చేసింది వీడి కోసం కాదు, వాడి కోసం చేస్తే వీడికి కూడా పనికి వచ్చింది. వీడేమనుకున్నాడు, నా కోసం చేశారు, కాదు, అది అక్కడ పప్పు ఇక్కడ పనికి వచ్చింది. అలాగే ఏదో సమస్య ఉంది, ఆ సమస్య కోసం దేవుని సన్నిధిలో ఏడిస్తే ఇది దేవుడి కోసం ఏడిచినట్టుగా కన్వర్ట్ అయిపోయింది కదా. ఏడుపు కొట్టు ప్రార్థనలన్నీ పాపాన్ని ఒప్పుకుంటూ కాదు, సమస్య నుంచి విడిపించమని. ఫరో పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ హృదయం మారలే. పాపాన్ని ఒప్పుకుంటే హృదయం మారాలి, ఆలోచన మారాలి. తర్వాత సమూయేలు సౌలును హెచ్చరించినప్పుడు, సౌలు ఎందుకు ఇలా చేస్తామని, సౌలు సమూయేలు ఎదురుగా పాపాన్ని ఒప్పుకున్నాడు. సమూయేలు పాపం చేశాను, తప్పు అయిపోయిందని. కానీ సౌలు మారలే.
ఇక్కడ బిలాము పాపాన్ని ఒప్పుకున్నాడు. యెహోవా దూత ఎదుట నేను పాపం చేశాను, తప్పైపోయింది, నీవు అనుమతి ఇస్తే నేను వెనక్కి వెళ్ళిపోతా. ఒకవేళ బిలాము ఒప్పుకున్న పాపపు ఒప్పుకోవాలన్నది యథార్థమైందైతే బిలాము ఏం చేయాలి? బ్రతకాలి. 31వ అధ్యాయం సంఖ్యాకాండం 7-8 చదువుతాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరినీ చంపిరి. ఎవరితో యుద్ధం చేసి? మిద్యానీయులతో. మిద్యానీయులు ఎవరు? సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము దగ్గరికి వెళ్ళినటువంటి మేధావులు ఉన్నారే మిద్యానీయులు, వాళ్ళందరినీ చంపేశారంట ఇశ్రాయేలు. సరే, 8వ వచనం, చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబును చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. అక్కడ 3 సార్లు గాడిద తప్పిస్తే 4వసారి దేవుడే కన్నులు తెరిచి చూపెడితే అప్పటికీ బుద్ధి రాకుండా అప్పటికీ మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇశ్రాయేలు ఖడ్గానికి అప్పగించాడు. ఈసారి వార్నింగ్ ఏం లేదు, అలా మిద్యానీయులతో పాటు చచ్చిపోయాడు, ఖడ్గం చేత నరకబడి చంపబడ్డాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు చెప్పండి, బిలాము ఏం సంపాదించాడు? అన్నిటికంటే విలువైన సంపద ఏంటో చెప్పమంటారా? మన ప్రాణం. మన ప్రాణం అన్నిటికంటే విలువైన సంపద. బిలాము వెండి బంగారం ఆశించాడు, కీర్తి ప్రతిష్టలో ఆశించాడు, గౌరవాన్ని ఆశించాడు, ఖడ్గానికి బలైపోయాడు. ఏం చేస్తాడు ఆ వెండిని, ఆ బంగారాన్ని? బిలాము గొప్పతనం చెప్పమంటారా? బిలాము మొరపెట్టగానే దేవుడు సమాధానం ఇచ్చాడు. బిలాము మొరపెట్టగానే ఈరోజు రాత్రి ఉండండి అంటే ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు. మరుసటి రోజు ఉండమంటే మరుసటి రోజు దేవుడు మాట్లాడాడు. పిలిస్తే దేవుడు పలికాడు అంటే ఇంతకు మించిన ఘనత, పిలిస్తే దేవుడు పలుకుతున్నాడు అంటే ఇంతకు మించిన ఘనత, దీనికి మించిన బంగారు, దీనికి మించిన వెండి, దీనికి మించిన సంపద, దీనికి మించిన కీర్తి ఉంటుంది ప్రపంచంలో? ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడా? సమాధానం వస్తూ ఉందా? కానీ బిలాము విగ్రహారాధికుడు అయినా సరే పిలిస్తే దేవుడు మాట్లాడాడు. ప్రశ్న రావచ్చు, అదేంటన్నా విగ్రహారాధికుడు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వడం ఏంటి? ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ మోయాబు రాజుకి సమాచారం వెళ్ళాలి కాబట్టి. మోయాబు రాజుకి సమాచారం వెళ్ళాలి కాబట్టి, మోయాబు రాజుతో మాట్లాడాలంటే ఆ వ్యక్తి బిలామును పిలిపించుకున్నాడు కాబట్టి బిలాము ద్వారా సమాచారాన్ని పంపించాడు. బిలాము ద్వారా ఏంటి? గాడి ద్వారా కూడా దేవుడు మాట్లాడిస్తాడు. సమాచారం ఎవరి ద్వారానైనా దేవుడు పంపిస్తాడు. అయితే అది వింటూ ఉన్నప్పుడు ఇది దేవుడి నుండి వస్తున్నమాట, వారి సొంత జ్ఞానం అన్నది మనకు అర్థమైపోతుంది. దేవుడు చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల ద్వారా చివరికి గాడిద ద్వారా కూడా మాట్లాడిస్తాడు. బిలాము చాలా గొప్పోడు, కానీ గాడిదకి నోరిచ్చి మాట్లాడించాడు, తన అవివేకాన్ని బయలుపరిచాడు. అప్పటికి అర్థం కాకపోతే కన్నులు తెరిచి చూపించాడు, ఇదిగో చూడు ఖడ్గం చూసినటువంటి దూత. అప్పటికి మారలే, చివరికి ఇక మారడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు హఠాత్తుగా నాశనమగును. సామెతల్లో రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడకపోతే హఠాత్తుగా నాశనం అవుతాం. దేవుని మాటలను నేరుగా విన్నటువంటి ఎంత భాగ్యం బిలాముది. కానీ ఆ దేవుని మాటలను నిజంగా నమ్మి నిజంగా మనసు మార్చుకోలేకపోయాడు. ఈరోజు మనం కూడా దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. అనేక మంది వింటున్నారు కదా. ఆ రోజు గాడి ద్వారా మాట్లాడించిన దేవుడే బిలాముతో నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏం చేయాలి? మనం దిద్దుకోవాలి. తప్పు చేయని మానవుడు లేడు ఈ ప్రపంచంలో, నాతో సహా కలిపి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దిద్దుకోవాలి. ఎందుకు దేవుడు గాడిదకు నోరిచ్చాడు? నాకు వారం పైగా గొంతు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అయినా సరే ఇంత వాక్యాన్ని ఇచ్చి గొంతునిచ్చి ఇక్కడ ఎందుకు నిలవబెట్టాడు అంటే మిమ్మల్ని ప్రేమించి. ఆ రోజు గాడిదకు నోరిచ్చాడు కదా బిలామును ప్రేమించి, ఈరోజు నాకు గొంతునిచ్చాడు కదా మిమ్మల్ని ప్రేమించి. ఎందుకని? ఎవరి ఎదురుగా ఖడ్గం చూసినటువంటి దూతలు ఉన్నారో మనకు తెలియదు కదా. సాఫీగానే ఉంది, తిన్నగానే ఉంది దారి అనుకుంటున్నాం. ఆ దారిలో మధ్యలో
ఖడ్గం దూసినటువంటి యెహోవా దూత ఉన్నాడని తెలియదు కదా. కాబట్టి నాకు నోరు ఇచ్చాడు, మాట్లాడిస్తున్నాడు. దేవుడు ఒక్కసారి చెబుతాడు వింటే మంచిది, 2 సార్లు చెబుతాడు ప్రేమించి వింటే మంచిది. పొద్దస్తమానం అదే చెప్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనలాంటి మానవుడు కాదు ఆయన. బిలాము 3 సార్లు గాడి చేత హెచ్చరించబడ్డాడు, 4వసారి ప్రకటించబడింది, అయినా సరే మారలే. చివరికి కత్తికి అప్పగించాడు. మిద్యానీయులతో పాటు బిలాము శవం కూడా ఆ యుద్ధరంగంలో పడింది. ఎంత వెండి సంపాదిస్తే ఏంటి ఉపయోగం, ఎంత బంగారం సంపాదిస్తే ఏంటి ఉపయోగం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు కదా. మన ప్రాణం అన్నింటికంటే విలువైన సంపద. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన మాటను ప్రయోగిస్తాడు. వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును. మగనాలు అంటే వేశ్య, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. పురుషుడికైతే స్త్రీ, స్త్రీకైతే పురుషుడు. ఒక మాటలో చెప్పాలి అంటే క్యారెక్టర్లెస్ ఉమెన్, క్యారెక్టర్లెస్ మ్యాన్. లూజ్ ఉమెన్, లూజ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే మగనాలు అంటే వేశ్య. వేశ్య ఎంత ధర పలుకుతుంది? వేశ్యలకు ఒక ధర ఉంటుంది, ఒక రేటు ఉంటుంది. ఏముంది 3,000 4,000 కదా కదా. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణాన్ని వేటాడుతుంది. ఎవరిని వేటాడుతుందంట? మన ప్రాణం మిక్కిలి విలువ కలిగింది, దాన్ని వేటాడుతుంది. ఎవరు? వేశ్య, నైతికత లేనటువంటి స్త్రీ. ఇదే సొలొమోను అంటాడు, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని. వివేకం అనేది లేకపోతే స్త్రీకి కానీ పురుషుడు కానీ వారి అందం పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకి బంగారు ముక్కు పొడక పెట్టుకుందనుకో, చేసేసుకుంటామా పెళ్ళి? అబ్బో ఎంత అందంగా ఉంది అని చేసుకుంటామా? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఆ బంగారు కమ్మిని చూసి, ఆ బంగారు కమ్మి అంటే అందం. అందం అనేది చిన్న ముక్కు పొడుగ, వివేకం అనేది మొత్తం జంతువు. మనం ఏం చూస్తాం? మనం అందాన్ని చూస్తాం కదా, అందాన్ని చూస్తాం. ఆ జడ ఏంటి, ఆ మెడ ఏంటి, ఆ ముక్కు ఏంటి. అక్కడ పడ్డాం అనుకో, ఇంకా చాలామంది పొగుడతారు ఆ జడని, ఆ మెడని. అప్పుడు నువ్వేం చేయాలి? నీ మెడకు ఊరు పెట్టుకోవాలి కదా. వివేకం అనేది లేనప్పుడు ఆ స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. వివేకం కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు ఇదే సొలొమోను. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణాన్ని వేటాడుతుంది. ఇక్కడ బంగారు మీద, వెండి మీద, సంపదల మీద, కీర్తి ప్రతిష్టల మీద, ఆ గౌరవం మీద, ఆ సుఖాల మీద ఉన్నటువంటి మమకారం బిలాము ప్రాణాన్ని తీసింది. బిలాము అంటే మనలాంటి సాధారణమైన వ్యక్తి అయి ఉంటే కనుక పెద్దగా పట్టించుకునేది ఏం లేదు ఇక్కడ. కానీ దేవుడు నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాట్లాడాడు. దేవునితో ఇంత సంబంధం కలిగినటువంటి బిలాము ఇంత దారుణంగా చావడం అన్నది బాధాకరమైన విషయం. మనకి ఎన్ని ప్రసంగాలు వినిపించబడ్డాయో, దేవుడు ఎన్ని విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఇంత దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం కలిగిన మనం అందరిలాగే చస్తే మంచిదా? అది కాదు. కాదు. దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు అంటే మన ఎదురుగా ఖడ్గం చూసినటువంటి దూత ఉన్నాడు కాబట్టి. ఎప్పుడో ఖడ్గానికి నిర్ణయించబడ్డాడు, అయితే మారతాడని ఖడ్గాన్ని వరలో పెట్టుకున్నాడు దేవుడు. మారలే, చివరికి ఇశ్రాయేలు ఖడ్గానికి అప్పగించాడు బిలాముని. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు. ఏంటంట? ఒకనాటి సుఖానుభవం. ఒకరోజు సుఖపడితే చాలు. ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుందరు. బిలాము కూడా అదే చేసింది. దేవుడు మాట్లాడుతున్నా సరే, లేదు నాకు రాజభోగాలు కావాలి. ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుందరు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమావిందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖింతురు. వ్యభిచారిని చూసి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారును
అస్థిరులైన వారి మనసును మరులు కొలుపుచు లోభత్వం మందు సాధకం చేయబడిన హృదయం గల వారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఎంత అవమానకరమైన మాట చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడెను. ఎవరు గద్దించారు? ఎట్లనగా నోరు లేని గార్ధవము అంటే గాడిద మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఆ గాడిద ఏ స్వరంతో మాట్లాడిందంట? గాడిద గొంతు కాదంట, మానవ స్వరంతో మాట్లాడిందంట. అంటే స్పష్టంగా మాట్లాడింది. నాకు అర్థం కాలేదు గాడిద మాట్లాడితే అనేదానికి లేదు, మానవ స్వరంతో చాలా స్పష్టంగా మాట్లాడింది. అయినా సరే ఆ ప్రవక్త యొక్క వెర్రితనం పోలే. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము దేనికంత ఆతురముగా అంత తొందరగా వెళ్ళాడు అంటే బహుమానం పొందాలని. ఏ బహుమానం? మోయాబురాజు ఇచ్చేటువంటి బహుమానం కోసం ఆతురముగా పరిగెత్తాడంట. గాడిద నెలదోలాడంట తొందరగా. ఎందుకంటే బహుమానం కావాలి. మరి మోయాబురాజు ఇచ్చేటువంటి బహుమానం అంత అందంగా ఉందా? దేవుడు చెప్పాడు కదా, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వాళ్ళని నీవు శపించకూడదు, నీవు వెళ్ళకూడదు అంటే దేవుడు చెప్పేటువంటి హెచ్చరికలు నచ్చలేదు, కానీ మోయాబు చూపించేటువంటి ఆశ నచ్చింది, ఆ బహుమానం నచ్చింది. ఎంతటి కఠిన హృదయం కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఏం చెప్పాడంట మోయాబురాజు బిలాము? చివరిలో 3 సార్లు శపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆశీర్వదించాడు తెలియకుండానే. ఇక ఇంత దూరం వచ్చాను కదా, నా మీద ఇంత ఖర్చు పెట్టాడు కదా, మొత్తం టీఏడీ అంతా ఆయన చూసుకున్నాడు కదా, రవాణా ఖర్చులన్నీ కూడా మొత్తం అంతా ఆయన చూసుకున్నాడు కాబట్టి, ఆయన ఉప్పు తిన్నాడు కాబట్టి కాసింత విశ్వాసం చూపిద్దామని, ఎవరికి? దేవుడు కాదు, మోయాబురాజుకి విశ్వాసం చూపిద్దామని ఒక చిన్న సలహా చెప్పాడు, చెవిలో ఊదాడు. ఏంటి ఆ సలహా అంటే, ఓ మోయాబురాజా, వాళ్ళు ధర్మశాస్త్రం కలిగినటువంటి ప్రజలు, వాళ్ళ వెనకాల ఉన్నది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. వాళ్ళని నీవు కత్తితో గెలవలేవు, కానీ వాళ్ళని నీవు కనుక పాపంలో పడవేయగలిగితే వాళ్ళ దేవుడే వారిని చంపుతాడు. కత్తితో గెలవలేవు. నాలాంటి ఎంతమందిని పిలిచినా సరే శపించలేరు. శపించడానికి నోరు తెరిచినా సరే అది ఆశీర్వాదంగా మారుతుంది వాళ్ళకి, ఎందుకంటే అది దైవశక్తి, దేవుడు ఉన్నాడు వారి వెనకాల. అయితే ఒక పని చేయి, నీ మోయాబు దేశంలో అందమైన స్త్రీలు ఉన్నారు చూసావా, నీకు ఈ విషయం తెలియక చాలా దూరం పంపించావు. యూఫ్రటీస్ నది దగ్గర పెతోరు దగ్గర ఉంటే నన్ను వెతుక్కుంటూ పంపించావు. నీకు తెలియని విషయం ఏంటంటే చాలా బలవంతులు నీ రాజ్యంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళంటే అందమైన స్త్రీలు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వం చేయనట్లును. ఒక పండుగ ఏర్పాటు చేయి, పండుగ చాటించు దేశం అంతా. ఆ పండుగకి ఇన్విటేషన్ కార్డు కొట్టించి అందమైన స్త్రీల చేత ఇశ్రాయేలీలకు పంపించు. మగాళ్ళు బావద్దు, వాళ్ళు నరికి చంపినా చంపుతారు. ఆడవాళ్ళ చేత పంపిస్తే వాళ్ళు ఇన్విటేషన్ కార్డు తీసుకుంటారు, వాళ్ళతో పాటు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తారు. ఇక నీకు తెలిసిందే కదా, మోయాబులో పండగ అంటే ఏంటి? విందు, చిందు, పొందు కదా. పండగ అంటే ఏంటి? విందు, చిందు, పొందు, దాన్నే కదా పండుగ అంటారు. కాబట్టి మోయాబు రాజా, ఈ 3 ఇశ్రాయేలులకి నిషిద్ధం. వాళ్ళ పండుగలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పస్కా పండుగ ఒకటి ఉంది. ఆ రోజు ఏం చేయాలంటే చేదు కూరలతో తినాలి. వారి చేదు జ్ఞాపకాన్ని తెచ్చుకొని క్షమాపణ అడగాలి. ఆ రక్తాన్ని బట్టి సంహారముతో దాటిపోయిందని దేవుని విమోచన కార్యాన్ని స్తుతించాలి.
వాళ్ళ పండుగలు డిఫరెంట్గా ఉంటాయి. అయితే మన పండుగ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇందులో విందు ఉంటుంది, చిందు ఉంటుంది, పొందు ఉంటుంది, అన్ని దరిద్రాలు ఉంటాయి. వాళ్ళకి కొత్తగా ఉంటుంది మన పండుగ. కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తే ఖచ్చితంగా నమస్కారం పెడతారు. నమస్కారం తర్వాత వ్యభిచారం చేస్తారు. అప్పుడు నీవు చంపాల్సిన అక్కర్లే, వాళ్ళ దేవుడే వారిని చంపుతాడు. ఏం చేస్తావు? అర్జెంటుగా ఒక 10,000 ఇన్విటేషన్ కార్డులు ఆర్డర్ ఇచ్చేసాయి. వాటిని పట్టుకొని పోవడానికి అందమైన స్త్రీలను ఏర్పాటు చేయి అని చెవిలో ఊది వేలు తిరిగాడు మనోడు. ఎందుకని? ఉప్పు తిన్నాడు కదా. ఆ ఉప్పు తిన్న విశ్వాసం చూపించొద్దు. రాయబడింది ఇక్కడ చూడండి. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. స్త్రీలను చూపించి ఎప్పుడైతే విగ్రహారాధనకు ఆహ్వానించాడో దారుణం జరిగిపోయింది. అంతవరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళని దేవుడే శిక్షించాడు. నరవధ జరిగింది 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో. మనం 22లో ఉన్నాం కదా. 25లో నరవధ జరిగింది. దేవుడే చంపేశాడు. ఇశ్రాయేలునే చంపుకున్నారు. కారణం ఏంటంటే పాపాన్ని దేవుడు ఉపేక్షించడు కదా. యెహోవా వేల్పుల్లో నీ వంటి దేవుడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అపవిత్రత ఉంటుందా? అపవిత్రతను సహిస్తాడా? సహించడు. పాపాన్ని సహిస్తాడా? సహించడు. అయితే ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే చర్చిలో చాలామంది ముసలోళ్ళు కనపడుతున్నారు. యూత్ అంతా కనిపించలే. ముసలి మొహాలు ఉన్నాయి అన్నీ. అడిగాను నేను, అదేంటి అందరూ ముసలోళ్ళు ఉన్నారు, యూత్ లేరేంటి అని అడిగాను. అడిగితే అన్న యూత్ అంతా అక్కడ చర్చ్ ఉంది అక్కడికి వెళ్తున్నారు అని అన్నాడు. ఎందుకు వెళ్తారు చెప్పండి? అక్కడ ఇక్కడికి వచ్చారు ఇంకో యూత్ ఎవరు చూడాలి? ముసలి మొహాలు చూడాలి, కన్నీటి ప్రార్థన వినాలి. అది అక్కడికి వెళ్తే రాక్ చర్చ్ అంట, రాక్ మ్యూజిక్, రాక్ వర్షిప్, రాక్ సాంగ్స్. అస్సలు భక్తి అనేది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారంట అక్కడ. భక్తి అనేది, పశ్చాత్తాపం అనేది, పాపానికి సంబంధించి ఏ పదాలు దొరలకుండా అతి జాగ్రత్తగా ప్రసంగాన్ని సిద్ధపరచుకుంటారంట. యూత్ అంతా అక్కడికి వెళ్తున్నారంట. ఇది కాదా బిలాము బోధ అంటే? బిలాము ఏం చెప్పాడు? అందమైన అమ్మాయిలు ప్రయోగించు, ఇశ్రాయేలు కూలిపోతారు. ఈరోజు క్రైస్తవ్యం నలుగురిలో నవ్వులు పాలు కావడానికి కారణం ఎవరు? కట్టారు, పెద్ద పెద్ద చర్చిలు కట్టారు, టెంపుల్స్ కట్టారు, వర్షిప్ సెంటర్లు కట్టారు. ఎందుకు అంతమంది వెళ్తున్నారంటే వాళ్ళని చూడడానికి వీళ్ళు, వీళ్ళు చూడడానికి వాళ్ళు. అంతే, అంతమించి ఇంకేమీ లేదు. తిరణాలకి ఎందుకు వెళ్తాం? ఎంతసేపు మన ఊర్లో ఉన్న ముఖాలు మనమే చూసుకోవాలి సంవత్సరం అంతా. ఆ తిరణాలకు పోయామనుకో చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఎంత బాగుంటారు కదా, జిగేలు అంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కాదు, దూరం నుంచి వస్తారు. మరలా చాందిని బండ్లు కట్టుకొని డ్యాన్స్ చేయడానికి ఎంత బాగుంటుంది కదా. అందుకు తిరణాలకు వెళ్తాం. అంతేనా? ఇంకేమైనా ఉందా? నాకు తెలిసి అంతే. అలా కాదన్నా అక్కడ చాలా భక్తిలో ముంచి లేవనెత్తేటువంటి కథలు చెప్తూ ఉంటారు. ఆ భక్తిని ఆస్వాదించడానికి అంటే కనుక నేనేం చేయలేను. ఇది బయట వాళ్ళకు మంచిది. తిరునాళ్ళు అంటే 10 మంది వస్తేనే అది సక్సెస్ అవుతుంది. కానీ చర్చ్ అంటే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇందులో సక్సెస్ ఉండదు, ఇందులో ఫెయిల్యూర్ ఉండదు. అంతేనా? ఎక్కువ మాట్లాడితే ఈ స్కిన్ టైట్లు వేసుకొని, టోన్ జీన్స్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని వచ్చారనుకో ఫెయిల్యూర్. ఆ చర్చి కంప్లీట్గా ఫెయిల్యూర్. నన్ను చాలామంది అడుగుతారు, అన్న మీ చర్చికి ఎంతమంది వస్తారు అనగానే ఒక నంబర్ చెప్పామనుకో, అదేంటి తక్కువ మంది వస్తున్నారే, ఎంతమంది రావాలి? అప్పుడు నేను అంటాను, నేను పెట్టింది అంగడి కాదు చర్చి అంటాను. నేను రెంట్ కట్టట్లేదు, నాకు నష్టం రాదు ఎవరు కొనకపోతే. నేను లాభాలు అపేక్షించి సరుకులు అమ్మట్లేదు, కస్టమర్లు రాలేదని బాధపడడానికి. నేను పెట్టింది చర్చ్. చర్చికి ఎవరు రావాలంటే ప్రభువా పాపిని క్షమించు అని ఎవరు రావాలి. అలాంటి వాళ్ళు ఉండరండి. సినిమా థియేటర్కి అయితే నిండిపోతారు కానీ చర్చికి రారండి. అదేంటి అక్కడ చాలామంది వెళ్తారే, ఆ చర్చికి చాలామంది వెళ్తారు, ఇసుకేస్తారు వాళ్ళరు. పాతలో రాలే వాళ్ళే అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఏమో చూడడానికి అంతే. ఇక్కడ మన దగ్గర చర్చ్ ఉందా? ఎలా వెళ్తారు తెలుసా? ఈ చేతిలో ఒక క్యారీ, ఈ చేతిలో ఒక క్యారీ, ఇందులో పులుసన్నము, ఇందులో చపాతీలు, పూరీలు. ఓ జాతరకి వెళ్ళినట్టు వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు అంటే చెప్పి ఆయన కూడా పాపం ఏం చెప్తున్నాడు.
తిరునాళ్ళు అయిపోయే చర్చిలన్నీ. ఇది బిలాము బోధ. ఎలా కోల్చాలంటే ఇశ్రాయేలుల్ని, స్త్రీలను ప్రయోగించు, విగ్రహారాధన ప్రయోగించు, వాళ్ళ దేవుడే వారిని కూల్చివేస్తాడు. ఈరోజు మెగా చర్చెస్ అన్నీ ఉన్నాయి కదా. మెగా చర్చెస్ ఎందుకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయంటే అందమైన స్త్రీలు వేదిక మీద అమ్మగారు ఉంటారు, అందమైన అమ్మగారు ఉంటారు. అందమైన అమ్మగారిని చూడడానికి భక్తాదులు లైన్ కడతారు. అందమైన కూతురుని చూడడానికి, అందమైన అక్కను చూడడానికి, అందమైన చెల్లిని చూడడానికి ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఉంటాయి కదా. ఎగబడుతున్నారు, కూలిపోలే. ఆ రోజు ఇశ్రాయేలు జాతి ఎలా నాశనమైందో ఈరోజు ఇలాంటి లోక సంబంధ విషయాలన్నీ రావడం ద్వారా క్రైస్తవ్యంలో బీటలు బారుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఒక ఆఫీస్కి వెళ్ళండి. ఏ ఆఫీస్కి? గవర్నమెంట్ ఆఫీస్కి కాదు, ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్తే రిసెప్షన్ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులో ఉండదు. అది గవర్నమెంట్ ఆఫీసులో ఉండదు. ఒకవేళ ఉంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉంటే మే ఐ హెల్ప్ యూ అని ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే కాలు విరిగిపోయారు ఆవిడ, గుడ్డ ఆవిడ, లేకపోతే నడ్డి ఆవిడ, లేకపోతే ఎవడో వయసు అయిపోయిన ఒక ముసలాయి కూర్చో అంటాడు. నేను పలానా దగ్గరికి వెళ్ళి అలా అంటే ఇలా వెళ్ళి అలా తీసుకో అంటాడు, లేదా అలా చెప్తుంది ఆవిడ. అందంగా ఉండదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అందమైన వాళ్ళు రిసెప్షన్లో ఉండరు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ వెళ్ళండి, ఎవరు కూర్చో అంటారు? అబ్బా ఆవిడను చూడడానికైనా వెళ్ళాలి ఇంకోసారి అనేటట్టు ఉంటారు. అవునా? ఎందుకలా? ఎరా ఆ లోపల పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, చాలా అందంగా ఉంటారు అందరూ. ఎందుకో తెలుసా? వీళ్ళని చూడడానికైనా రండి. ఓకే, బయట వాళ్ళకి మంచిది. అది చర్చిలో ఏం పని? చర్చిలో ఏం పని ఇది? ఎందుకు చర్చిలోకి స్త్రీ వచ్చింది? ఆరాధన నడిపించేది అమ్మగారంట, పాటలు పాడేది కూతురంట, వాక్యం చెప్పేది చెల్లు అక్క అంట. ఎందుకని? ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి పోనీ అక్కడికి వచ్చేటప్పుడు ఏమైనా మర్యాదకు వస్తారంటే లిప్స్టిక్ వేసుకొని వస్తారు. లిప్స్టిక్ వేసుకొని వచ్చి పాట పాడితే పాట వినాలన్నా, పెదాలను చూడాలన్నా? అప్పుడు వెంటనే ప్రశ్న ఏంటో తెలుసా? ఒరే జాన్పం, నువ్వు ఇంత నీచుడు అని మేము అనుకోలే. అంటే మీరు చూడరా? మీకు కనపడవా? నాకైనా కనపడతాయి ఇవన్నీ. దేవుని పాట పాడే ఆ పెదవులకి లిప్స్టిక్ ఎందుకు అని ఒక దైవజనుడు అన్నాడు, నేను కాదు. ఆయన అన్నదాన్ని కాపీ కొడుతున్నా అంతే. ఎప్పుడైతే ఆరాధన చేయడానికి ఒక స్త్రీ లిప్స్టిక్ వేస్తుందో, మేకప్ వేస్తుందో ఆ ఆరాధన కలుషితమైంది అని అంటాడు. దాన్ని నేను నా భాషలో చెప్తున్నా. ఇది నా బాధ కాదు, ఆయన బాధ. ఆరాధన చేయడానికి ఇంత మేకప్ దేనికి అంటే దేవుడు చూస్తాడా మేకప్ని? మరి ఎవరు చూస్తారు? ఎదురు కూర్చున్న చూస్తారు. వాళ్ళు ఎందుకు చూడాలి? రేపు వారం మళ్ళీ రావాలి కదా. బిలాము బోధ. ఎందుకు ఈరోజు మెగా చర్చెస్ వచ్చాయంటే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి. ఆ అట్రాక్ట్ చేసేటువంటి విధానం ఏంటి? అందమైనటువంటి చర్చిలు, అందమైనటువంటి స్త్రీలు, అందమైనటువంటి వ్యవహారాలు, అందమైన వాక్యము. అంత అందంగానే ఉంటుంది. కుర్చీలు అందంగానే ఉంటాయి, పార్కులు అందంగానే ఉంటాయి, ఆ స్క్రీన్ అందంగానే ఉంటుంది, మొత్తం అందంగానే ఉంటుంది. అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక పాపిని ఆకర్షించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఆకర్షించాలి. ఈరోజు ఎవరు ఆకర్షిస్తున్నారు? వాళ్ళు ఎందుకు వస్తే మాకెందుకండి, మాకెంత రావాలో అంత వస్తుంది, మాకు చాలు అనేటట్టుగా తయారయ్యారు ఈరోజు. ఇది బిలాము బోధ, బిలాము ఆత్మ. ఆ ఇశ్రాయేలీయుల వెనకాల ఉన్నది దైవిక శక్తి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన అపరిశుద్ధతను సహించడు, దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఓ బాలాకు రాజా ఏం చేస్తావంటే, నాలాంటి వాళ్ళు 100 మందిని పిలిచా సరే శపించలేం, వారి మీదకి శాపం వెళ్ళదు, వారి దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. అయితే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే స్త్రీలను ప్రయోగించు, వారి చేత విగ్రహారాధన చేయించు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు తన ధర్మశాస్త్రంలో చెప్పాడు, 10 ఆజ్ఞల్లో చెప్పాడు. కాబట్టి వారి చేత విగ్రహారాధన చేయించగలిగితే వాళ్ళని దేవుడే కూలుస్తాడు. వ్యభిచరింపకూడదని చెప్పాడు, వాళ్ళ చేత వ్యభిచారం చేయించగలిగితే దేవుడే కూలుస్తాడు వాళ్ళని. కత్తెక్కర్లే, స్త్రీని ప్రయోగించు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, ఎవరైనా అపోస్తలుడైన పౌలు క్రీస్తును సంపాదించుకొని ఏం సంపాదిస్తున్నాడంట? బిలాము ఏం సంపాదించాలనుకున్నాడు? దేవుడు మాట్లాడుతున్నా సరే, బిలాము పిలిచిన ప్రతిసారి దేవుడు సమాధానం ఇస్తున్నా సరే, దేవుని గురించినటువంటి అవగాహన ఉన్నా సరే ఏం సంపాదించాలనుకున్నాడు? వెండి బంగారాన్ని సంపాదించాలనుకున్నాడు కదా. ఇక్కడ చూడండి,
క్రీస్తును సంపాదించుకొని, అంటే పూర్తి భిన్నమైనటువంటి ఆలోచనది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే సంపాదించుకోవడానికి ఆయనకున్న దాన్ని అంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. బిలాము వెండి బంగారాలు సంపాదించుకోవడానికి దేవుని మాటని పెడచెవిని పెట్టాడు, దేవుని హెచ్చరికలు పెడచెవిని పెట్టాడు, దేవుని నిర్లక్ష్యం చేశాడు. ఏం సంపాదించుకున్నాడు? విలువైన ప్రాణాన్ని యుద్ధరంగంలో ఇశ్రాయేలు కత్తికి బలిగావించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, విగత జీవయ్యాడు. ఒకవేళ బిలాము గనుక దేవుడి మాట విని అక్కడే నిలబడి ఉంటే, ఎన్నిసార్లు బాలాకరాజు రాయవాళ్ళను పంపించినా సరే నేను రాను అని ఉంటే కనుక దేవుడు ఇచ్చినవాడు వెండి బంగారాన్ని. ఎందుకు తెలుసా? సొలొమోను అడిగాడు, యెహోవా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని. అప్పుడు దేవుడు అన్నాడు, సొలొమోను నీవు ఆస్తిని అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, సుఖాన్ని అడగలేదు, భోగాలను అడగలే, జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఇవన్నీ బోనస్గా ఇస్తున్నా నీకు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో ఆయన చూసుకుంటాడు. బాలాకే ఇంత బంగారాన్ని వెండిని బహుమానంగా ఇస్తానంటే బాలకు మాట వింటే, మరి దేవుడి మాట వింటే దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకో మిస్ అయ్యాడు బిలాము, మనం మిస్ అయినట్టుగానే. దేవుడు ఏదైనా ఒకదాన్ని వద్దు అంటే వద్దు, మనం చచ్చిపోయినా వద్దు, ఎప్పటికీ వద్దు. దేవుడు వద్దు అన్నాడంటే మనకు తెలియనటువంటిది ఏదో ఉంది అక్కడ. బిలాము బయలుదేరి వెళ్తున్నావు కదా, ఇక రావు, కూలిపోతావు. ఇది తెలుసు దేవుడికి, వద్దు అన్నాడు. కానీ మరలా ఆలోచించి వెళ్ళి చావనే తెచ్చాడు. అదే బిలామాత్మ ఈరోజు క్రైస్తవులో ప్రవేశించింది. వాక్యం కలుషితం అయిపోయింది, సువార్త కలుషితం అయిపోయింది, చర్చ్ కలుషితం అయిపోయింది, ఆరాధన కలుషితం అయిపోయింది. క్రైస్తవాన్ని చూసి అందరూ నవ్వుకునేటట్టుగా తయారైపోయింది. నిజంగా వాక్యం చెబితే నచ్చనటువంటి క్రైస్తవ్యం. వాక్య స్థానంలోకి కట్టుకథలు వచ్చాయి, కల్పనా కథలు వచ్చాయి, పెట్టకథలు వచ్చాయి. దురద చెవులు కలిగిన వారు ఎక్కువైపోయారు. ఏదైనా కొత్తది చెప్పండి, ఏదైనా కొత్తది చెప్పండి, ఏదైనా కొత్తది చెప్పండి. ఏం చెప్పాలి కొత్తది? బైబిల్ అంతా తెలిసిపోయిందా? బైబిల్ వద్దండి, చాలా పాతగా ఉంటుంది. ఏదైనా కథ చెప్పండి, ఏదైనా జోకు వేయండి, ఏదైనా పాట పాడండి. బిలాము అందమైనటువంటి స్త్రీలను ప్రయోగించమని చెప్పాడు. ఈరోజు అందమైన ప్రసంగాలు వచ్చాయి, అందమైన చర్చలు వచ్చాయి, మొత్తం అందరితో నింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఎవరికీ రుచించట్లే. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట. ఒక ఆయన నాకు అది చేసావు, ఇది చేసావు కాబట్టి నీ కృతజ్ఞతలు. ఇంకొక ఆయన ఆకాశం వైపు కరుణెత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అని అన్నాడు. అలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు చర్చికి పాపినైనా నన్ను కరుణించు అని వస్తున్న వాళ్ళు ఎంతమంది? ఎప్పుడు మన పాపాలు ఒప్పుకుంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రకటించబడినప్పుడు. మెగా చర్చిలోనికి వెళ్ళి కనుక ప్రభువైన యేసుక్రీస్తు శిలువను గురించి 2 వారాలు గట్టిగా ప్రసంగం చేస్తే 3వ వారం ఖాళీ, ఎవరు రారు. ఎందుకు తెలుసా? వాళ్ళు వచ్చింది అందుకు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను దాచిపెట్టేసి ఏదైతే వాక్యం కాదో దాన్ని వాక్యంగా చెప్పుకుంటున్నటువంటి బిలాము బోధ, అందమైన బోధలు, అందమైన చర్చలు, అందమైన క్రైస్తవ్యం. క్రైస్తవులు పాపాన్ని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువను నిదానించి చూసినప్పుడే మన పాపాలు మనకు అర్థమవుతాయి. మనం ఎంత నీచులమో మనకు అర్థమవుతుంది. మన పాపాలు ప్రభువైన యేసుక్రీస్తు అని శిలువలో ఎలా బలి తీసుకున్నాయో మనకు అర్థమవుతుంది. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు అలా వేలాడుతున్నాడు? మన పాపాలను బట్టి, మన నీచమైన పాపాలను బట్టి, మన రహస్యమైన పాపాలను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఈరోజు దాచిపెట్టబడి శిలువను కప్పిపుచ్చేటువంటి కల్పనా కథలు ఎన్నో వచ్చేసాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని నాకు క్రీస్తు చాలు, ఇంకేమొద్దు అంటున్నాడు ఆయన. ఈరోజు క్రీస్తును అడ్డు పెట్టుకొని సంపాదించేదానికి ఆలోచనలు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తును సంపాదించుకుని నాకు క్రీస్తు కావాలి, ఇంకేమొద్దంటే ఈరోజు క్రీస్తు అనే పేరును అడ్డు పెట్టుకొని సంపాదన. యేసు ప్రభు పేరుతో ఎంత వ్యాపారం జరుగుతుంది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అమ్ముకుని సంపాదించాడు. ఏం జరిగింది? దాంతో చరిత్రహీనుడయ్యాడు.
ఊరి పెట్టుకొని చచ్చాడు. అపోస్తలుడైన పౌలు తనకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, చరిత్రలో నిలవబడ్డాడు. అపోస్తలుడైన పౌలు గురించి ఒక డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే అందులో చెప్పబడింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎందుకు గొప్పోడంటే గొప్పోడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాడు కాబట్టి అని అన్నారు వాళ్ళు. అపోస్తలుడైన పౌలు ఏ గొప్పతనం లేదు, ప్రపంచంతో మాట్లాడుకునే గొప్పతనం లేదు, ఆయన సైంటిస్ట్ కాదు, ప్రపంచానికి అందరికీ పనికొచ్చే దేన్ని కనిపెట్టలే, ఆయన మేధావి కాదు, రాజు కాదు, చక్రవర్తి కాదు, బలవంతుడు కాదు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా చెప్పిన ఏకైక వ్యక్తి కాబట్టి అలా గొప్పోడయ్యాడు. నాలో ఏ గొప్పతనం లేదు, గొప్పోడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడం తప్ప. ఆయన గురించి చెబితే మనం గొప్పలం అయిపోతాం, ఎందుకంటే ఆయన గొప్పోడు కాబట్టి ఆ గొప్పని గురించి ప్రకటిస్తే మనం గొప్పలం అయిపోతాం. నేను క్రీస్తును సంపాదించుకుని, ఆయన ఆలోచన విధానం అర్థమవుతుందా? నాకు క్రీస్తును అడ్డు పెట్టుకుని సంపాదించడం కాదు కావాల్సింది, నాకు క్రీస్తు కావాలి, క్రీస్తు కావాలి. దానికి నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టడానికి నేను సిద్ధం, మిగిలిందంతా పెంటతో సమానంగా ఎంచుకోవడానికి నేను సిద్ధం. నాకు క్రీస్తు కావాలి, నాకు క్రీస్తు శ్రమలు కావాలి, నాకు క్రీస్తు పునరుద్ధానం కావాలి, నాకు క్రీస్తు కావాలి. ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడు కదా. ఈరోజు చర్చికి వచ్చి ఈరోజు మాకు ఏ ఆశీర్వాదం వద్దు, ఏ దీవెన వద్దు, ఏ వాగ్దానం వద్దు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పండి, నేను పాపిని, ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు చెప్పండి యేసుప్రభు గురించి అనేవాళ్ళు ఎక్కడ క్రైస్తవ్యంలో? ఈ లేఖనానికి అర్థం ఏంటి, ఈ అధ్యాయానికి అర్థం ఏంటి, ఈ బైబిల్లో వ్రాయబడిన వాటికి ఈ వారం అంతట్లో నాకు ఈ అర్థాలు తెలియలా, ఏంటి అర్థం అని అడిగేదానికి ఎవరు రావటంలే. మొక్కుబడిగా నామకార్థంగా వచ్చి అలా కూర్చుంటున్నాం, 12 అయిపోయింది, అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే, టైంపాస్. దీన్ని చదివింది లేదు, ఇందులో నుంచి యేసుప్రభుని అర్థం చేసుకున్నది లేదు. క్రీస్తును సంపాదించుకుంటే సమస్తాన్ని సంపాదించుకున్నట్టే. క్రీస్తు లేకుండా ఏమి సంపాదించినా వృధా, ఎక్కడే పెట్టిపోవాలి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? జాలి అనిపిస్తుంది నాకు కొంతమంది చూస్తే. ఇప్పుడు సతీష్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే మిగిలిన వారికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా అంతరంగం నేను చెప్తున్నాను, జాలి అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. ఎలాగైతే ప్రతి శనివారం మన ఈ దారి వెంబడి చిన్న చిన్న ఆటోల్లోనూ లారీల్లోనూ గేదెలు, పొట్టేళ్ళు, పశువులు పోతూ ఉంటాయి. ఇలా ఎక్కడికి? కసాయివాడ అంగడికి, కబేలా కసాయివాడ అంగడికి పోతున్నాయి. వాటిని చూసినప్పుడు అబ్బో ఎంత అదృష్టమో, ఆటోలో పోతున్నాయి ఇవి అని అనుకుంటారు ఎవరైనా? అలా కనపడతాను నాకు కబేలాకి వెళ్తున్నటువంటి వ్యక్తుల్లాగా. ఏం చేస్తారు అన్ని కోట్ల రూపాయలు, ఏం చేస్తారు అంత ఆస్తి? క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును వదిలిపెట్టి, క్రీస్తును తాకట్టు పెట్టి అన్ని కోట్లు దేనికి? తింటూ ఉన్నది కడుపు నిండుతూ ఉందా? తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందా? రేపు అనేది ఒకటి రాదా? ఇలా నిలబడుకున్న మనం పడుకోమా? మిగతా జీవులుగా పడిపోమా? ఆ చచ్చిపోయే క్షణంలో క్రీస్తును తాకట్టు పెట్టి మనం సంపాదించిన ఆస్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా? ఓదార్పునిస్తుందా? ఈ బ్రతికినంతకాలం క్రీస్తును సంపాదించుకోవడానికి మనకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటే ఆ చచ్చిపోయే రోజు ఆ ధైర్యం ప్రపంచమంతా అమ్మి మన చేతిలో పెట్టినా అంత ధైర్యం రాదు, అంత ధైర్యం వస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం ఈ లోకంలో ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము అంటాడు. అన్నము వస్త్రం ఉంటే చాలు, తృప్తిగా బ్రతుకుదాం, క్రీస్తును సంపాదించుకుందాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలే, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఈ మధ్యలో వచ్చేది మనకు లాభం కాదు, అది ఎక్కడే వదిలిపెట్టాలి, క్రీస్తును సంపాదించుకుందాం అని అంటాడు అపోస్తలుడైన పౌలు. బిలాము ఆలోచన ఏంటి? దేవుడు ఎంత మాట్లాడుతున్నా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే దాన్ని ఖాతరు చేయకుండా సంపాదించుకోవాలి, సుఖపడాలి. ఇది బిలాము మనసు. అపోస్తలుడైన పౌలు మనసు ఏంటి? నాకు ఈ లోకంలో ఏది వద్దు, క్రీస్తు తప్ప. నీ ఆలోచన, నా ఆలోచన ఏంటి? ఈరోజు పాస్టర్ అని పిలువబడే అనేక మంది క్రీస్తును అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నారు. బిలాము ఆత్మ. అందమైన చర్చలు కట్టారు, బిలాము సలహా. అందమైన స్త్రీలను ప్రయోగించారు వాక్యం చెప్పడానికి. అయినా స్త్రీ వాక్యం చెప్పడం ఏంటి? బైబిల్లో ఈ మోడల్ లేదు కదా. అపోస్తుల స్త్రీలు లేరు, కానీ యేసుప్రభువుని వెంబడించే వాళ్ళు స్త్రీలు ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేశారు, స్క్రీన్ మీద కనిపించలే, స్క్రీన్కి వెనకాల ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు అసలు కనిపించినట్టు ఆ మేకప్, ఆ హొయలు, ఆ లయలు,
అనిపిస్తుంది. ఎంత భ్రష్టు పట్టింది, ఎంత భ్రష్టు పట్టించారు. బిలాము ఆత్మ వెళ్ళేవాడు వెళ్ళకుండా చెవిలో ఊది వెళ్ళాడు. కూలిపోయారు ఇశ్రాయేల్లో అనేక మంది కూలిపోయారు, దేవుని ఖడ్గానికి బలైపోయారు. అలాగే ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ చర్చలు నింపబడడం కోసం అందమైనటువంటి విషయాలన్నీ ప్రవేశపెట్టి కూలుస్తున్నారు. అయ్యో, లోకంలో ఎంతో శోధన ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళి పాపం ఒప్పుకున్నాను వస్తే వేదిక మీదనే పాపం కనపడితే వాడు ఇంకెక్కడికి వెళ్ళాలి కదా? బయట శోధన తప్పించుకోవడానికి చర్చికి వెళ్తే బయట కంటే లోపల ఎక్కువ శోధన ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకెక్కడ పాపాలు ఒప్పుకోవాలి? మీరు చూస్తుంటారు సినిమా స్టోరీల్లో లవ్ స్టోరీలన్నీ గుడిలో ప్రారంభమవుతాయి. ఆ దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది, ఆ దీపం మారిపోయేటప్పుడు హీరో హీరోయిన్ వచ్చి అలా పట్టుకుంటారు కదా, అలా పట్టుకోగానే ఇద్దరికి కళ్ళు కలుస్తాయి. లవ్ స్టోరీ అలా ప్రారంభమవుతుంది. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు అదే ట్రెండ్ ఫాలో అయ్యారనమాట. అంటే గుడిలో గంట కొట్టినప్పుడు మొత్తానికి ఏదో అలా సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది, లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కదా. దరిద్రం ఏంటంటే ఇప్పుడు చర్చిలో లవ్ స్టోరీలన్నీ సినిమా రూపంలో వస్తున్నాయి. చర్చిలో లవ్ స్టోరీలు ఉండవు, ఎండ్ అవుతాయి. ఇప్పుడు చర్చిలో లవ్ స్టోరీలు కూడా సినిమాల రూపంలో వస్తున్నాయంటే ఎంత సిగ్గుపడాల్సిన పరిస్థితి కదా. బిలాము బోధ. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకొని, మనకు ఎవరు కావాలంటే క్రీస్తు మాత్రమే కావాలి. ఆ రోజు బిలాము విగ్రహారాధికుడైనా సరే పిలవగానే దేవుడు మాట్లాడాడు. అయితే మనతో కూడా సువార్త ద్వారా దేవుడు మాట్లాడాడు. సిలువ ఏమైనా ప్రభువుని యేసుక్రీస్తు మనతో మాట్లాడాడు. ఒకసారి కదా, 2 సార్లు కాదు. మన కఠిన హృదయం మార్చబడేంత వరకు పదే పదే సువార్తలో మనతో మాట్లాడి మనల్ని మార్చి మనకు రక్షణ అనుగ్రహించి పరిశుద్ధాత్మ అనుగ్రహించి తన సంఘంలో ప్రవేశపెట్టి ఈ ఆత్మీయాత్రలో అనేక సందర్భాల్లో మనకు తోడై ఉన్నాడు. ఆ రోజు ఖడ్గానికి అప్పగించాడు బిలాము దేవుడు. అయితే మనల్ని అనేకమైనటువంటి పరిస్థితులు మనం దాటిపోయేటట్టుగా ఇంకా కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో. బిలాముకి 4 అవకాశాలు ఇచ్చాడు, మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో. మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది. ఎందుకంటే ప్రాణం పెట్టిన ప్రేమ అది. సైనికులకు అధిపతి అయిన యెహోవా హెచ్చరించాడు. అయితే సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రాణం పెట్టిన ప్రేమది. కాబట్టి ఇప్పటికీ ఆయన ప్రాణత్యాగాన్ని మనం వెక్కిరించేటట్టుగా బ్రతికితే మంచిది కాదు. మొగురిద్దాం, కళ్ళు మూసుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా, ఆ రోజు బిలాము అనేక సందర్భాల్లో హెచ్చరికలు పొందినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా వెళ్ళి విగతజీవిగా మారిపోయాడు, చంపబడ్డాడు. నా తండ్రి, సిలువ ఏమన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి నాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నారు మారుమనసు పొందడానికి. నాయనా, మీరు నా ఎడలు చూపిస్తున్నటువంటి దీర్ఘశాంతానికి నేను లోబడ్డానికి, స్పందించడానికి, నా పాపాలు ఒప్పుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి, అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నేను క్రీస్తును మాత్రమే సంపాదించుకుంటున్నా, క్రీస్తు కొరకై ప్రతిదాన్ని నష్టంగా ఎంచుకోవడానికి నాకు సహాయం చేయండి. సిలువ అయిపోయిన ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రతినిత్యం ఆనందించడానికి నాకు సహాయం చేయండి. బిలాము లాంటి లక్షణాల నుంచి తీసివేయండి, ఆ మూర్ఖత్వాన్ని తీసివేయండి. విగ్రహారాధన, ధనాపేక్ష నుంచి నన్ను విడిపించండి నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి అని వేడదాం. ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు.